హలో వ్యూవర్స్, ఈరోజు మనం చేసే వంటకం ఆంధ్రా స్టైల్ చేపల పులుసు. దానికోసం మనం ముందుగా చేపలు తీసుకుని వాటిని శుభ్రంగా చేసుకుని కడిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలక్కాయ, మొగ్గ ఇవన్నీ మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. 50 గ్రాముల చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఉల్లిపాయని మసాలా ఆడుకున్నాం కదా, ఉల్లిపాయ మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం అల్లం వెల్లుల్లిపాయ గరం మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మసాలా అంతా బాగా వేగనివ్వాలి. మసాలా అంతా వేగి ఆయిల్ బయటకు రావాలి. నేను చేసే వంటలు చాలా నేచురల్గా ఇన్స్టెంట్గా చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, మసాలా అంతా బాగా వేగిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకుని చేప ముక్కలు ఇందులో వేసుకుందాం. చేపలు ఇందులో వేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి ఫ్రిడ్జ్ అంతా తీసుకుని పిప్పి తీసి పాడేసి రసం ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకుని ఒక 20 నిమిషాలు మరిగించుకొని మనం చింతపండు పులుసు వేసుకున్న తర్వాత అందులో మనం వంకాయ టైప్లో మనం కోసి ఇందులో వేసుకున్నట్లయితే చాలా రుచికరంగా ఉంటాయి. ఎప్పుడు వంకాయలు వేసుకుంటే సూపర్గా ఉంటాయి. మనం మూత పెట్టుకుని 20 నిమిషాలు మరగనిద్దాం. 20 నిమిషాల తర్వాత ఒకసారి మనం ఓపెన్ చేసి అందులోనే కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మనకి రుచి కాస్త బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు పులుసు వెళ్తే అంతే, ఎంతో రుచికరం.